కాలేజీకి పోతున్నట్టు ఓ బ్యాగ్ తలిగించుకొని రోడ్ల మీద నడుచుకుంటూ ఒకడు వస్తాడు. ఇంతల్నే ఎన్కో ఇద్దరు ముంగటో ఇద్దరు వచ్చి అట్కాయిస్తే బ్యాగులో గంజాయి దొరుకుతుంది. స్కూటీ బండి మీద పట్నం రోడ్ల మీద షికార్లు చేస్తుంటారు. నడుమిట్ల పోలీసులు చెకింగ్ చేస్తే డిక్కీల మూటలు బయటపడతాయి. పబ్బుల మీద రైడ్లు చేస్తే ఆడసుతా దొరుకుతుండిరి. పలానా తావులు అమ్ముతున్నారని మతలబ్ తెలిసి రప్పున పట్టేస్తున్నారు. ఇక అస్సలు పనిమంతుల మీద నజరు పెట్టిండ్రు. పట్నంలో డ్రగ్స్ కు రెగ్యులర్ కస్టమర్లు ఇల్లంతా. పోలీసులు పెట్టిన పేరు రౌడీ షీటర్లు. దొంగతనాలు, ధమ్కీలు, మర్డర్లు చేసి జైలుకు పోయినోళ్ళు, కేసులల్లా తిరిగేటోళ్ళు మొత్తం 1300 మంది ఉన్నారట భాగ్యనగరంలా. అనుమానం ఉన్న ఓ 250 మందికి టెస్టులు చేస్తే 190 మందికి పాజిటివ్ వచ్చిందట. ఎక్కువ మటుకు గంజాయి బ్యాచే. అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేస్తున్నారు. ఇక ఎవరు సప్లై చేస్తున్నారు, మాల్ ఏడికెళ్ళొస్తుంది, బయట ఎవరెవరికి అమ్ముతున్నారు అని. ఈ మత్తుకు మరిగితే ఆగుతారా? లేనిపోని కథలు పడతారు, ఇంకిన్ని నేరాలు చేస్తారు. పైసల కోసం మారు బేరాలు అలవాటు లేనోళ్ళు కూడా అలవాటు చేసుకున్నాడు. గందుకే రౌడీ షీటర్ల మీద నజరేసిండ్రు. రౌడీ షీటర్ పైన ఇది డ్రగ్స్ టెస్టింగ్ చేయడం జరిగింది. సో దీంట్లో 239 రౌడీ షీటర్స్, ట్రబుల్ మాంగర్స్ అండ్ ఆల్మోస్ట్ 189 దీంట్లో పాజిటివ్ వచ్చారు. మాక్సిమం కేసెస్ మన గాంజాతో పాజిటివ్ వచ్చారు. 250 మందికి టెస్టులు చేస్తేనే గిందరంటే అందరికి చేస్తే ఇంకెంత మంది దొరుకుతారో. ఓ దిక్కు డ్రగ్స్ లేని తెలంగాణ కోసం సర్కార్ తనలాడుతుంటే పట్నంలో వీళ్ళ కథ గిట్లున్నది. వీళ్ళ ఎన్కమర్లు ఉన్నోళ్ళని కూడా దొరకబట్టి వాళ్ళ పని కూడా పట్టుండ్రి సార్లు.